హైదరాబాద్ చార్మినార్లోని భాగ్యలక్ష్మి అచ్చుకున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పాయలశంకర్, ఇక మాజీ ఎమ్మెల్యే రామచంద్రరావు. వీరితో పాటు నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్కా కొమరయ్య అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తెచ్చుకున్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్సీ అంజిరెడ్డి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్గా మారుస్తామన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయన్నారు. అందరికీ న్యాయం చేసే వరకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. ఇక రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు ఎమ్మెల్యే పాయలశంకర్. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అమ్మవారి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్కా కొమరయ్య గారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి గారు భారీ మెజార్టీతో మొన్న విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అమ్మవారి ఆశీర్వాదంతో విజయం సాధించిన తర్వాత అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకొని రేపు రాబో రోజులలో ఈ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా మరింత మా అందరికీ అమ్మవారి శక్తినివ్వాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. మిగతా కోరికలు కూడా అమ్మవారిని కోరుకున్నాం. రేపు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదలుగా అమ్మవారిని దర్శించుకొని మనసులో ఏదైతే కొన్ని మొక్కులు అమ్మవారి కొరకు మొక్కుకున్నామో ఆ మొక్కులన్నీ కూడా భవిష్యత్తులో తీర్చుకునే విధంగా అమ్మవారు మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ఈ యొక్క కోరికలు కోరుకోవడం జరిగింది. మా తపస్సు ఇవన్నీ టీచర్స్ ఆశీర్వాదంతో, అమ్మవారి ఆశీర్వాదంతో గెలవడం జరిగింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇంతకుముందు ఎంపీ ఎమ్మెల్యేస్ ఎన్నికలు అదేవిధంగా ఈ రెండు ఎమ్మెల్సీలు బీజేపీ పార్టీకి మంచి ప్రజలలో ఆదరణ ఉందని తెలపడం జరిగింది. అదేవిధంగా అమ్మవారి ఆశీర్వాదంతో ఫ్యూచర్లో కూడా వచ్చే ప్రతి ఎలక్షన్స్లో అందరము బీజేపీ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి పోరాడితే నెక్స్ట్ ప్రతి ఎలక్షన్స్లో కూడా బీజేపీ గెలుస్తుంది. తర్వాత హైదరాబాద్కు ఈ పూర్వ వైభవం తీసుకురావాలి. ఎక్కడైతే పాత గవర్నమెంట్స్లో మిస్టేక్స్ జరిగినాయో అవన్నిటిని కూడా రెక్టిఫై చేస్తూ ప్రజల, ఉపాధ్యాయుల సమస్యలందరినీ వాటిని సాధిస్తూ వాటి కొరకు ఫైట్ చేస్తూ ముందుకెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీని కాదనకుండా భారతీయ జనతా పార్టీకి మేధావులు ఏదైతే పట్టం కట్టిరో ఇది మేధావులకే ఎవరైతే ఓటర్స్ చేసిరో వాళ్ళకి అంకితం చేస్తూ అమ్మవారి దయతోని ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా గెలవడం జరిగింది. ఇంకొకటి విషయం ఏంటంటే గ్రూప్ 1 విషయంలో అమ్మవారి దయతో ఏదైతే గెలిచో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ గతంలో కూడా అధ్యక్షులు ఎవరైతే సంజయ్ అన్న గారు ఉన్నారో భారతీయ జనతా పార్టీ అధికారం రాగానే అమ్మవారి గోల్డెన్ టెంపుల్ చేస్తానని ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ను భారతీయ జనతా పార్టీ అధికారం రాగానే భాగ్యలక్ష్మి అమ్మవారు గోల్డెన్ టెంపుల్గా తీర్చిదిద్దామని కూడా భారతీయ జనతా పార్టీ తరఫు నుండి నేను తెలియపరుస్తా ఉన్నాను.